సో పైగా ఇంకా బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. రైట్ వంశీ, అసలు మొదలైంది ఇదంతా నేను కాంగ్రెస్లో చేరలేదు, కాంగ్రెస్ సభ్యుని కాదు, నేను ఇంకా బీఆర్ఎస్ సభ్యుని అనేది అరకెపూడి గాంధీ మాట్లాడిన దగ్గర నుంచి మొదలైంది. బట్ ఇప్పటికి కూడా ఆయన అదే చెప్తున్నారు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని. మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు బీఆర్ఎస్ కండవ కప్పుకోవడానికో లేకపోతే బీఆర్ఎస్ ఆఫీస్కి రావడానికో ఎందుకు వెనకాడుతున్నారు? ఎందుకు ఇంత ఒక హై టెన్షన్ వాతావరణం గాంధీ క్రియేట్ చేశారు? బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తోంది? ఇంకా రాజేష్, చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తూ ఉంటారు ఈ విషయానికి సంబంధించి. ప్రధానంగా అరకపూడి గాంధీ కాంగ్రెస్లో చేరకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరకపూడి గాంధీకి సపోర్ట్ ఇస్తుంది? నిన్న జరిగినటువంటి దాడులు చేయడానికి కూడా ఎందుకు మద్దతు ఇస్తుంది? పోలీస్ వారు కూడా ఎందుకు సపోర్ట్ చేస్తారనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఒక ఏదైతే వారు కాంగ్రెస్లో చేరారని మాత్రం ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే బీఆర్ఎస్ స్వయంగా ఆయన చెప్పారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినది ఆయన బయట ఉంది. తర్వాత ఆయన సోషల్ మీడియా పోస్టుల్లో కూడా కాంగ్రెస్లో జాయిన్ అయినట్టుగా ఉంది. బట్ ఇప్పుడు ఆయన పిఎస్సీ చైర్మన్ తీసుకున్నాను కాబట్టి నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా అనేది ఆయన చెప్తున్న వర్షన్ అంటే డబుల్ స్టాండ్గా ఉంది. అవును, ఖచ్చితంగా ఇది డబుల్ స్టాండ్ అని చెప్పవచ్చు. ప్రధానంగా పూర్తి స్థాయిలో మాత్రం నిన్న జరిగినటువంటి దాడిని చూస్తే కూడా మనకు అర్థమవుతా ఉంది. ఒక రకంగా ఏంటంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఈ అంశంగా కనిపిస్తూ ఉంది. నిన్న ఉదయం పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే గాంధీ ఇంటికి వెళ్ళి మీటింగ్ పెట్టుకుందాం, బీఆర్ఎస్ పార్టీ మీటింగ్, నువ్వు పార్టీ మారకపోతే ఎందుకు అభ్యంతరం అనే అంశానికి సంబంధించి కూడా అడిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా అరకపూడి గాంధీ మాట్లాడుతూ అసభ్య పదజాలం కూడా వినియోగించడం జరిగింది. దాంతోపాటుగా వందల మందిని తీసుకొని అటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ వారి పైన దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. ఖచ్చితంగా అటు ఏదైతే వారు చెప్పినటువంటి మాటలు, ఏదైతే అరకపూడి గాంధీ మాట్లాడినటువంటి మాటలు చూస్తే మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరంగా ఉన్నాయి, అబద్ధాలు కూడా ఉన్నాయి అన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. గతంలోనే కాంగ్రెస్ కండవు కప్పుకొని ప్రజెంట్ తాను కాంగ్రెస్లో చేరలేదని చెప్తే ఎవరు నమ్మేటట్టు ఉన్నారనేది కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకుంది. ఖచ్చితంగా ఈరోజు కూడా మనం నిన్నటి నుంచి కూడా చూస్తా ఉన్నాం హైడ్రామా. నిన్న ఉదయం పెద్ద ఎత్తున పోలీసులు అటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మోహరించిన తర్వాత సెక్యూరిటీని తగ్గించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. తర్వాత అటు అరకపూడి గాంధీకి మరీ సెక్యూరిటీని ఇచ్చి అటు దాడి కుచిగలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగిందని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత సంయమనం పాటించిందని కూడా ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయద్దనే ఉద్దేశంతోనే కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా సంయమనం పాటించినటువంటి సందర్భం కూడా మనకు కనపడతా ఉంది రాజేష్.